మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో అఖిలపక్ష నాయకులు కాంగ్రెస్ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబు, గోండా స్వామి మాట్లాడుతూ నేషనల్ హైవే 44 ప్రక్కన ప్రభుత్వ చెట్లను చంద్రారెడ్డి గార్డెన్ యజమాని చెట్లు తన వ్యాపారానికి నూతన నిర్మాణ పనులకు అడ్డొస్తున్నాయని చెట్లను తొలగించడం జరిగిందన్నారు. ఇతనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. నరికేసిన చెట్లపై కొన్ని పత్రికల్లో ప్రచురించడంతో దీన్ని జీర్ణించుకోలేక చంద్రారెడ్డి గార్డెన్ యజమాని ఇటు అధికారులను, మీడియాను, నాయకులను తప్పుడు సమాచార వాయిస్ ఇస్తున్నారని మండిపడ్డారు. ఇతనిపై తగు చర్యలు తీసుకోవాలని, లేని ఎడల విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని అఖిలపక్ష నాయకులు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ నాయకులు, ఎస్సీసెల్ జిల్లా నాయకులు గోవర్ధన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబు, అంచనూరి రాజేష్, శ్రీరామ్, మల్లేశం, బీఆర్ఎస్ నాయకులు స్వామి, అజయ్ గౌడ్, బీజేపీ సీనియర్ నాయకులు కుమ్మరి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నుండి నిజామాబాద్ జాతీయ రహదారి పక్కన సరి అయిన మెయింటెనెన్స్ లేకుండా ఈ పెట్రోల్ పంపు వ్యవస్థ నడుస్తున్నది. దానికి రోడ్డుకు దగ్గర కూడా ఈ ఫంక్షన్ హాల్ చంద్రారెడ్డి అనే ఫంక్షన్ హాల్ కూడా ఆ కమాను రోడ్డుకు దగ్గర నిర్మించబడింది. అది కూడా గేటు అది కూడా దగ్గర నిర్మించడం జరిగింది. మరి అదే చూస్తే ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏం పర్మిషన్ ఇచ్చారో ఏం సంగతో కానీ మొత్తము ఈ రోడ్ పట్టి జాగంతా చెట్లు బిట్లు మొత్తం అన్ని ఖరాబ్ చేసి చేస్తున్నటువంటి ఈ కట్టడాలను కూడా మేము కొంచెము గవర్నమెంట్ అధికారులు చూసి మరి ఏ రకంగా పర్మిషన్ ఇచ్చిర్రు, మరి పోయేందుకు రానికి రేపు రహదారి అవసరం ఉంటుంది. వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరుగుతుందని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రభుత్వం చెట్లు నాటమని చెప్తున్నది. మరి జిహెచ్ఎంసీ ఇది జిఎంఆర్ కూడా ప్రతి దగ్గర చెట్లు నాటేందుకు విపరీతంగా ప్రయత్నం చేసి ఈ యొక్క రహదారి పొడత చెట్లు మన టైర్లు పంక్చర్ అయినా ఏదైనా వెహికల్ ఖరాబ్ అయినా చెట్టు నీడ అనేది ఉండాలి కాబట్టి కంపల్సరీ చెట్లు నాటాలనే ఉద్దేశంతో మన సుమారు ఒక 500-600 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక చెట్లను ధ్వంసం చేసిరు. కాబట్టి దీని మీద కూడా జిఎంఆర్ అధికారులు కానీ మరి ఇతర శాఖల వారైనా కానీ చర్య తీసుకోవాలి. లేని పక్షంలో ఇక్కడ కూడా 1 రోజు 2 రోజులు ధర్నా చేసి మేము హైవేని దిగ్బంధం చేస్తాం. ఇటువంటి చర్యలు చేస్తే రోడ్డు కొడతా నీడ లేకుండా అవుతుంది. కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. ఏదైతే జాతీయ రహదారి కానుకొని ఈ పెట్రోల్ పంపు ఫంక్షన్ హాలు మరి నూతనంగా మరి ఒక నిర్మాణం చేపడుతున్నారు. దానికి సంతోషమే కానీ మరి పైనుండి వాటర్ ఫ్లో బాగా వస్తుంది వర్షాకాలము. మరి మొత్తం పైప్లైన్ మూసేసి కాల్వను కూడా పూడ్చివేయడం జరిగింది. దీని మీద కూడా ఇరిగేషన్ శాఖ చర్య తీసుకొని ఈ యొక్క కాల్వను వెడల్పు చేసి దీనికి సరి అయిన రీతిగా మాకు పైనుండి వచ్చే వాటరు గుండుజర్లకు పోతుంది. కాబట్టి ఈ వాటరు ఈ విధంగా ఇక్కడనే బ్లాక్ అయిపోతే మరి కింద ఉన్న చెరువులలో పోయే పరిస్థితి లేదు. కాబట్టి దీని మీద కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు పర్యవేక్షించి చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం చెట్లని పెంచాలని చెప్పి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా చెట్లను పెంచడం జరిగింది. కానీ ఈరోజు నార్సింగి మండల కేంద్రంలో హైవే 44 పక్కన ఉన్న చంద్రారెడ్డి గార్డెన్ మరియు దాని పక్కన పెట్రోల్ పంపు ఎదురుగా ఉన్న చెట్లని ఆ పంపు గార్డెన్ యజమాని చెట్లని తొలగించడం జరిగింది. తొలగి ముందు అక్కడ పక్కన చెట్లున్నాయి, ఇక్కడ పక్కన చెట్లున్నాయి. కానీ ఆయన వ్యాపారానికి ఈ చెట్లు అడ్డం వస్తున్నాయని చెప్పి ఆయన చెట్లను తొలగించి అధికారులని, పత్రికా విలేకరులని అందరినీ కూడా తప్పుదోవ పట్టిస్తుండ్రు. నిన్న పత్రికల్లో కూడా చెట్లు నరికేస్తే పత్రికా విలేకరులు చెట్లు నరికేసే వార్త రాస్తే కూడా వాళ్ళని కూడా తప్పుదోవ పట్టిస్తుండ్రు. కాబట్టి పై అధికారులు ఈ ఓనర్ పైన కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.